ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం క్లచ్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఎ సింపుల్ స్లైడింగ్ మెష్ ట్రాన్స్మిషన్ గురించి, ఎ సింపుల్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్. ఇది బాగా ఓల్డ్ టైప్ వెహికల్స్లో వాడేవాళ్ళు ఇటువంటి టైపు. నేను ఇది ఎందుకు చెప్పబోతున్నా అంటే ఇది కొంచెం మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఉన్న ట్రాన్స్మిషన్స్ గురించి తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను స్లైడింగ్ మెష్ ట్రాన్స్మిషన్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో క్లచ్ గురించి, క్లచ్ ఆపరేషన్ గురించి తెలుసుకున్నాము. అంతకుముందు వీడియోస్లో ఒక వెహికల్లో గేర్ బాక్స్ యొక్క ఆవశ్యకత ఏంటి అనేటువంటిది తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోస్లో ఒక సింపుల్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ద పర్పస్ ఆఫ్ గేర్ బాక్స్ మనం అనుకున్నట్టుగా టార్క్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ, స్పీడ్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేయవలసినటువంటి పని గేర్ బాక్స్ చేస్తుంది. ఎందుకంటే రోడ్ కండిషన్ బట్టి, లోడ్ కండిషన్ బట్టి ఈ స్పీడ్ అండ్ టార్క్ మార్చడము అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద వర్క్ దిస్ గేర్ బాక్స్, ఎనీ గేర్ బాక్స్ ఫిటెడ్ ఇన్ ద వెహికల్ విల్ డూ. స్పీడ్ తగ్గించడం అంటే టార్క్ పెంచడం, టార్క్ తగ్గించడం అంటే స్పీడ్ పెంచడం. ఎందుకంటే ఇంజిన్ స్పీడ్ కానీ ఇంజిన్ పవర్ కానీ లిమిటెడ్గా ఉంటుంది ఆదాయ డిజైన్ బట్టి. జనరల్గా మనము ఈ మెకానికల్ గేర్ బాక్స్లు జనరల్ ప్యాసింజర్ వెహికల్స్లో 6 స్పీడ్ గేర్ బాక్సెస్ ఉంటాయి. అంటే 5 ఫార్వర్డ్ స్పీడ్స్, 1 2 3 4 5 అని, ఒకటి రివర్స్ స్పీడ్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ గేర్ రేషియో హైయెస్ట్ గేర్ రేషియో రివర్స్ స్పీడ్లో ఉంటుంది. అంటే ఎక్కువగా లోడ్ తీసుకుంటుంది అన్నమాట. ఈ చేంజ్ ఆఫ్ ది స్పీడ్ అనేటువంటిది ఏ పర్టికులర్ గేర్ ఎంగేజ్ చేశాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ గేర్ అయితే అతి తక్కువ స్పీడు, అతి ఎక్కువ టార్క్. సెకండ్ గేర్ అయితే ఇంకొంచెం ఎక్కువ స్పీడు, కొద్దిగా టార్క్ తగ్గించడం. థర్డ్ గేర్ అయితే ఇంకొంచెం స్పీడ్ పెంచడము, ఇంకొద్దిగా టార్క్ తగ్గడం. అలాగే టాప్ స్పీడ్కి వచ్చేపాటికే లోయెస్ట్ టార్క్ విత్ హైయెస్ట్ స్పీడ్. మనం అనుకున్నట్టుగా రివర్స్లో ఎక్కువగా హైయెస్ట్ టార్క్ ఉంటుంది. మనం కొన్ని గేర్ బాక్సులు అంటే ఈ మహీంద్రా జీపు లేకపోతే ఏదైనా ఇటువంటి గేర్ బాక్సులు చూసుకుంటే వీటిలో 4 స్పీడ్ మెకానికల్ గేర్ బాక్స్లో జనరల్గా ఫర్ ఏ టిపికల్ గేర్ బాక్స్లో స్పీడ్ రేషియోస్ ఎలాగ ఉంటాయి అని మనం అనుకుంటే, ఇక్కడ స్పీడ్ రేషియో గేర్ రేషియో అంటే ఏంటంటే ఇన్పుట్ షాఫ్ట్ స్పీడ్ డివైడెడ్ బై ది అవుట్పుట్ షాఫ్ట్ స్పీడ్. ఇక్కడ ఇంజిన్ నుంచి వచ్చే స్పీడు దిస్ ఇస్ డివైడెడ్ బై ది అవుట్పుట్ షాఫ్ట్ స్పీడ్. ఇంజిన్ నుంచి స్పీడ్ 2000 RPM వచ్చింది, అవుట్పుట్ షాఫ్ట్ స్పీడు 500 RPM ఉందంటే 2000 డివైడెడ్ బై 500, దట్ ఈస్ 4. ఇక్కడ మళ్ళీ 1000 RPM ఉంది, 2000 డివైడెడ్ బై 1000, ద రేషియో ఈస్ 2. 2000 ఇక్కడ 2000 వస్తే 2000 డివైడెడ్ బై 2000, ద రేషియో ఈస్ 1. ఒక 4 స్పీడ్ జనరల్గా ఆటోమొబైల్లో మనం స్పీడ్ చూసుకుంటే ఫస్ట్ గేర్లో అంటే హైయెస్ట్ టార్క్లో ఉండే టార్క్ గేర్లో అప్రాక్సిమేట్గా 3.9 నుంచి 3.9:1. నెక్స్ట్ గేర్లో సెకండ్ గేర్లో 2.4:1. మళ్ళీ నెక్స్ట్ గేర్లో ఇంకొంచెం హైయర్ రేంజ్ గేర్లో 1.5:1 అని, అదే ఫోర్త్ గేర్లో 1:1 అని ఉంటుంది. రివర్స్లో అన్నింటికంటే ఎక్కువ ఉంటుంది, ఇంచుమించు 5.5, 5.4:1 అని ఉంటుంది అన్నమాట. సో గేర్ బాక్స్ గురించి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఇక్కడ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టార్క్. టార్క్ పెరగాలంటే స్పీడ్ తగ్గించాలి, దట్ ఈస్ ద గేర్ బాక్స్ జాబ్. స్పీడ్ పెంచాలంటే టార్క్ తగ్గించాలి. ఆ టార్క్ వేరియేషన్ ఎందుకు అవసరం ఏంటనేటువంటిది మనం ఫస్ట్ వీడియోలోనే తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్ వచ్చేపాటికి ఆటోమొబైల్స్లో ఇప్పుడు వచ్చేటువంటి మెజారిటీ ఆఫ్ ద ప్యాసింజర్ వెహికల్స్ కానీ, లేటెస్ట్ బస్సెస్ కానీ, అంటే ఓలో బస్సెస్, బెంజ్ బస్సెస్ కానీ, ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్ మిషన్స్ కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అందులో బిగించబడి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. మెకానికల్ ట్రాన్స్మిషన్లోగా కేవలం గేర్స్ మాత్రమే ఉండవు, ఇందులో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గేర్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ప్లానెటరీ గేర్ సిస్టమ్ ఆర్ ఎపిసైక్లిక్ గేర్స్. జనరల్గా మన మెకానికల్ గేర్ బాక్స్లో 2 గేర్స్ ఉంటాయి, ఒకటి డ్రైవ్ గేర్ అండ్ ఇంకోటి ఏమో డ్రివెన్ గేర్, అంటే ఇన్పుట్ గేర్ అండ్ అవుట్పుట్ గేర్. ఇక్కడ మీకు 3 సెట్స్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. ఇదేమో సన్ గేర్,
దీని చుట్టూ తిరిగేటువంటి ప్లానెటరీ గేర్స్. ఈ ప్లానెటరీ గేర్స్ 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఈ ప్లానెటరీ గేర్స్ అన్ని కూడా ఒక సింగిల్ కేజ్కి బిగించబడి ఉంటాయి. తర్వాత ఇది రింగ్ గేర్. దీంట్లో ఒక్క మెంబర్ను లాక్ చేసేస్తే, ఒక మెంబర్ ద్వారా ఇన్పుట్ ఇస్తే థర్డ్ మెంబర్ ద్వారా అవుట్పుట్ వస్తుంది. రిమెంబర్, ఇఫ్ యూ లాక్ వన్ మెంబర్, give the drive with one member, the output will come in the other member. How it works అనేటువంటిది little bit lengthy subject. I'll be explaining separately. So ఇవన్నీ కూడా a set of planetary gears. ఈ planetary gears కు each gear unit కు ఒక క్లచ్ ప్యాక్స్ ఉంటాయి. ఈ క్లచ్ ప్యాక్స్ అన్ని కూడా కావాల్సిన క్లచ్ ప్యాక్స్ అన్ని కూడా హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా యాక్చుయేట్ అవుతాయి. హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా యాక్చుయేట్ అయ్యి రెస్పెక్టివ్ గేర్స్ నుంచి డ్రైవ్ అవుట్పుట్ షాఫ్ట్కి పోతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో క్లచ్ బదులుగా టార్క్ కన్వర్టర్ అనేటువంటిది ఉంటుంది. టార్క్ కన్వర్టర్ అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో మెకానికల్ గేర్ బాక్స్ గురించి ఫోకస్ చేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ మెకానికల్ గేర్ బాక్స్. ఇప్పుడు వచ్చేటువంటి అన్ని వెహికల్స్ లో ఉన్నటువంటి మెకానికల్ గేర్ బాక్స్. దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టంట్ మెష్ సింక్రోమెష్ గేర్ బాక్స్. ఇది మెయిన్ షాఫ్ట్, ఇది కౌంటర్ షాఫ్ట్. ఇంజిన్ నుంచి ఇలా డ్రైవ్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసి కౌంటర్ షాఫ్ట్ ద్వారా మళ్ళా ఈ గేర్స్కి వచ్చి అవుట్పుట్ షాఫ్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది గేర్ బాక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద సింపుల్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్. ఇందులో డైరెక్ట్ గేర్స్ ఉంటాయి. ఇక్కడలాగా ప్లానెటరీ సిస్టమ్ కాకుండా సింపుల్ డ్రైవ్ గేర్ అండ్ డ్రివెన్ గేర్. దిస్ ఈస్ ద typical view of the sliding. Why it is called sliding mesh gearbox అంటే ఇలాగా మనకు ఏ గేర్ కావాలంటే ఆ గేర్ను పర్టికులర్ గేర్తో ఎంగేజ్ చేసే వచ్చేటువంటి స్పీడు మనకి ఇక్కడికి అవుట్పుట్ షాఫ్ట్ ద్వారా వస్తుంది. ఇలాగే ఉంటుంది అరేంజ్మెంట్ అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఈ డయాగ్రామ్లో ఈ యానిమేషన్ చూపించడం అనేది. ఇక్కడ నుంచి ఇంజిన్ నుంచి డ్రైవ్ ఇక్కడికి వస్తే ఇది కింద కౌంటర్ షాఫ్ట్ అయితే ఇది అవుట్పుట్ షాఫ్ట్ అయినప్పుడు ఇది న్యూట్రల్, ఇది రివర్స్. దిస్ ఇస్ ఇక్కడ ఫస్ట్ గేర్ ఎంగేజ్ అయింది, మళ్ళీ సెకండ్ గేర్కి పోయింది, మళ్ళీ థర్డ్, మళ్ళీ ఫోర్త్. ఒక గేర్ మాత్రమే ఎప్పుడు ఎంగేజ్లో ఉంటుంది. ఒక గేర్ ఎంగేజ్ చేయాలంటే ఇంకో గేర్ను ఇట్లా కదిలిసినప్పుడు ఇది ఆటోమేటిక్గా డిసెంగేజ్ అయిపోద్ది. చూస్తున్నారా? ఎప్పుడు చూసినా కూడా ఈ 4 గేర్స్లో ఒకటే ఎంగేజ్ అయి ఉంటుంది. ఈ లేఅవుట్ను పెట్టి మీరు గేర్ రేషియోస్ కానీ గేర్ స్పీడ్ కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇందులో చూపించినట్టు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేటువంటిది. యూ సీ దిస్ డయాగ్రామ్ ఆల్సో. ఇది కూడా స్లైడింగ్ మెష్ గేర్ బాక్సే. ఇది ఫస్ట్ స్పీడ్ అనుకున్నప్పుడు ఇది మెయిన్ షాఫ్ట్ ద్వారా డ్రైవ్ ఇలా వచ్చేసేసి కౌంటర్ షాఫ్ట్కి వెళ్ళేసేసి ఏమైంది, ఇక్కడ ఈ రెండు సేమ్ సైజ్ గేర్సే అనుకున్నప్పుడు 1:1 రేషియో ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న గేరు పెద్ద గేర్ను తిప్పుతా ఉంది. అంటే ఇక్కడ అవుట్పుట్ షాఫ్ట్ స్పీడ్ బాగా తక్కువగా ఉంటుంది ఇన్పుట్ షాఫ్ట్ స్పీడ్ కంటే. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ రేషియో, అంటే లోయెస్ట్ గేర్ రేంజ్ విత్ హైయెస్ట్ టార్క్. నెక్స్ట్ సెకండ్ గేర్ ఏమైంది, మొత్తం యూనిట్ అంతా ఇక్కడికి మూవ్ చేస్తే కొంచెం ఎక్కువ ఉన్న టీత్, కొంచెం తక్కువ ఉన్న టీత్ ఇక్కడ ఎంగేజ్ అయిపోయింది. అంటే జస్ట్ ఒక మీడియం రేంజ్, రైట్? నెక్స్ట్ మళ్ళా దీన్ని న్యూట్రల్ జరిపేసేసి దీన్ని ఇక్కడికి జరిపాం, స్లైడ్ చేసాం. జరిపినప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం హైయర్ రేంజ్ గేర్, థర్డ్ గేర్. ఫోర్త్ గేర్ అంటే డైరెక్ట్ కప్లింగ్. సో ఇవన్నీ న్యూట్రల్, ఇక్కడ న్యూట్రల్, డైరెక్ట్ కప్లింగ్. రివర్స్ గేర్ అనేపాటికి ఈ రెండింటికి మధ్యలో ఒక ఐడ్లర్ వీల్ మనం ఎంగేజ్ చేసాం. ఇది టిపికల్గా స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఆపరేట్ అయ్యేటువంటిది ప్రొసీజర్. ఇందులో ఏంటంటే స్పర్ గేర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద స్పర్ గేర్స్. స్ట్రైట్ టీత్ ఉన్న వాటిని స్పర్ గేర్స్ అంటాం. స్పర్ గేర్స్ ఉంటేనే ఎంగేజ్మెంట్ పాసిబిలిటీ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ హెలికల్ గేర్స్. ఈ హెలికల్ గేర్స్ ఉంటే స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్లో గేర్స్ ఎంగేజ్మెంట్ వీలు కాదు, ఎందుకంటే గేర్స్ చిప్ ఆఫ్ అయిపోతాయి. ఈ టైప్ ఆఫ్ గేర్స్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద కాన్స్టంట్ మెష్ గేర్ బాక్స్. గేర్స్ ఎప్పుడు కాన్స్టంట్గా మెష్ అయి ఉండే సిస్టంలోనే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. దట్ గేర్ బాక్స్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరు ఈ యానిమేషన్ చూసుకుంటే ఫస్ట్ గేర్ ఎంగేజ్ అయింది, పవర్ ఇలా పోతుంది. సెకండ్ గేర్ ఎంగేజ్ అయింది, పవర్ ఇలా పోతుంది.
So this ratio is the first gear. Okay, sorry, this ratio is for the first gear. This is for second gear. And next animation, you can see same gearbox. This direct coupling is for the third gear. You can see one more animation here. This is how it looks like. If you come and join, if you come and put another idler gear, then you will get the reverse gear. Gearbox చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ చెప్పాలనుకుంటే ఇది సింపుల్ గేర్ బాక్స్, కానీ అట్ ప్రెసెంట్ ఇది అవుట్డేటెడ్ మోడల్. ఆటోమొబైల్స్ లో ఓల్డ్ టైప్ వెహికల్స్ లో ఇది ఉండేది, ఇప్పుడున్న వాటిలో ఇది అవుట్డేటెడ్ టైప్. ఎందుకు అవుట్డేటెడ్ టైప్ అంటే దీంట్లో చాలా కన్స్ట్రైంట్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్పర్ గేర్. సో లైఫ్ ఆఫ్ ద స్పర్ గేర్స్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా మనం మూవ్ చేస్తూ ఉంటాం గేర్ ఎంగేజ్ చేసినప్పుడల్లా. రెండోది లోడ్ బేరింగ్ కెపాసిటీ హెలికల్ గేర్స్ కంటే కూడా స్పర్ గేర్స్ లో తక్కువ ఉంటుంది. దట్ ఈస్ అనదర్ కన్స్ట్రైంట్. మూడో కన్స్ట్రైంట్ ఏంటంటే ఇందులో నాయిస్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ మూవ్మెంట్, ద పాసిబిలిటీ ఆఫ్ ద ఎర్లీ వేర్ ఆఫ్ ద టీత్ ఈస్ దేర్. సో యాజ్ ద టీత్ ఎక్కువ అరిగిపోయే కొద్దీ, గ్యాప్ పెరిగే కొద్దీ నాయిస్ ఎక్కువ ఉంటుంది. నాయిస్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ తక్కువగా ఉంటుంది, లోడ్ బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఆపరేటర్ కూడా ఎక్స్ట్రా ఫ్యాటిక్ గా ఉంటుంది, అంటే అధిక శ్రమ ఉంటుంది దీంట్లో. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్స్ ఇన్ ది స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్. దిస్ వీడియో I have presented only for the easy understanding on how the gearbox will work. Notes, go through the notes. Email ద్వారా మీరు సంప్రదించగలరు.